మొన్నటి వరకు ఒరిజినల్ రెప్లికా ఇదే మోగిపోయింది కదా మన చెవుల్లో. ఇది అయిపోయిందో లేదో ఇంకా నవరాత్రి వచ్చేసింది కదా! నవరాత్రి లుక్స్ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా అన్నాక ట్రెండ్ ఫాలో అవ్వాలి, తప్పులేదు. అమ్మవారి లుక్స్ క్రియేట్ చేయాలి, అందులో కూడా తప్పులేదు. కానీ పూజల కంటే ఎక్కువగా వాళ్ళు రెడీ అవ్వడం మీదే ఎక్కువగా కాన్సంట్రేషన్ చూపిస్తున్నారు. అక్కడ మనకు పూజ మాత్రం ఏం కనిపించట్లేదు. ఎంతసేపు ఎంతలా రెడీ అయ్యామా, ఏం జ్యువెలరీ వేసుకున్నామా, ఏం శారీ కట్టుకున్నామా, ఫోటోలకు పోజులు ఇచ్చామా, వీడియోలు తీసుకున్నామా అన్నట్టుగా ఉంటుంది అక్కడ విషయం చూస్తే. నిజానికి మనం ఎంత మంచిగా అమ్మవారికి పూజ చేసుకున్నాము, అమ్మవారిని ఎంత నిండుగా అలంకరించుకున్నాము అన్నట్టుగా ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారో మీకైనా తెలియాలి అసలు. ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట, అక్క అందరూ నవరాత్రి స్టార్ట్ అయిపోయి నుంచి నవరాత్రి లుక్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేయొచ్చు కదా అని. నేను చెప్తున్నా, నాకైతే ఈ ట్రెండ్ మాత్రం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మనము భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకొని పూజా విధానం గురించి కానీ, అమ్మవారి అవతారాల గురించి కానీ, అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాల గురించి కానీ, వారి యొక్క మహిమల గురించి కానీ సిరీస్ లాగా పెడితే, సిరీస్ లాగా చెప్తే బాగుండేదేమో. కానీ వాళ్ళకి వాళ్ళే అలంకరించుకొని వాళ్ళే అమ్మవార్లం అన్నట్టుగా పోర్ట్రే చేసుకుంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఎవరిని ఏం అనడానికి అయితే లేదు. కాకపోతే మీలో ఎంతమందికి ఈ నవరాత్రి లుక్స్ క్రియేషన్ వీడియోస్ నచ్చుతున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.